పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ సంఘం ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు వి బాలరాజ్ అండి. రిటైర్డ్ పెన్షను. నేను తహసీల్దార్గా రిటైర్ అయినా. నాతో పాటు ఇంకా నా ఫ్రెండ్ వీళ్ళందరూ కూడా వివిధ పోస్టులలో రిటైర్ అయ్యారు. ఎక్కువ శాతం టీచర్లు కూడా ఉన్నారు ఇక్కడ. మా డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురము, నా ఎంబడి శ్రీనివాస్ అని, తర్వాత పక్కన పెద్ద ఆయన, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది కాదు. 72 అంటే దాదాపు 52 ఏళ్ళ సంది, 53 ఏళ్ళ సంది ఈ పెన్షన్ అనేది నడుస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వము, బీజేపీ అవన్నీ కాదు మాకు కావాల్సింది. ఏదైతే పాలసీ ప్రకారంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని రకాల ఆమోదాలు పొందిన తర్వాతనే ఈ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఇదొక సోషల్ సెక్యూరిటీ అంటారు దీన్ని, సామాజిక భద్రత. రిటైర్మెంట్ తర్వాత 50 ఏళ్ల తర్వాత మనిషి ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు కాబట్టి టోటల్గా జీరో ఇన్కమ్ గ్రూప్కి రాకుండా అతనికి కొంత ఉపశమనం అనే దానికి రిటైర్ అయిన తర్వాత దానికి 4వ వంతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది అప్పటి 1972లో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగి, ఆయననే ఫైట్ చేసి దానికి ఉండే పూర్వపరాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వారు కూడా డీటెయిల్గా స్టడీ చేసి అన్ని రకాలుగా ఇది పెన్షన్ అనేది ఇదొక దానం కాదు, ఇదొక హక్కుగా ఉండాలి. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అవుతారు. ఏమి చేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి సెక్యూరిటీలో భాగంగా ఇది ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని ఉద్యోగస్తులతో పాటు, రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు ఈ రిటైర్ పెన్షన్ వాళ్ళకు కూడా ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో మెజారిటీ 85 నుంచి 90% వరకు పూర్తి పెన్షన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళే ఉన్నారు. ఇవాళ పెన్షన్ వస్తే రేపు పొద్దున పోయి టాబ్లెట్ కొనుక్కొని వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలామంది జీవితాలలో సెటిల్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మేము పీఆర్సీ అడుగుతున్నాం. గత 50 ఏళ్ళ సంధిస్తున్నారు, ఇప్పుడు కూడా పీఆర్సీ అడుగుతున్నాం. 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కేంద్రం ఏం పెండింగ్ లేదు. మన తెలంగాణ రాష్ట్రం 5 డిఎల్ పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఎట్లా మరి ఇట్లయితే? శాంతియుతంగానే వెళ్ళి అడుగుతున్నాం. మేము అన్ని రకాలుగా సహకరించినాం. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని చెప్పి 3,80,000 మంది పెన్షనర్స్ వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల వాగ్దానంలో భాగంగా కూడా మాకు అందరు సాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు డిఎల్ రిలీజ్ చేయడానికి పెద్ద యుద్ధాలు చేస్తారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే 1వ తారీఖున జీతం ఇస్తున్నారు అనేది మేము తీసుకుంటున్నాం. అది వాళ్ళు ఇవ్వడం కాదు, అది హక్కు అంతే. మేము తీసుకొని పెద్ద బ్లాక్ మనీ కింద పెట్టుకోము. ఇవాళ వస్తే తెల్లారి ఖర్చు పెట్టేస్తాం, మళ్ళీ సమాజంలో పెట్టేస్తాం మా పైసలన్నీ. ఆ దృష్ట్యా ఖచ్చితంగా మాకు రావాల్సినవన్నీ మేము శాంతియుతంగా వివిధ రకాల నిరసనల ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఆ నిరసనలు గౌరవించాలి, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్పందించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం పెండింగ్ కూడా అన్ని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. 1972 లోపల డిఎస్ నకారా అనేటువంటి వ్యక్తి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్డ్ అయ్యిండు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షనర్లు, అంతకుముందు పెన్షనర్లకు ఎవరికి కూడా జీతభత్యం కానీ భృతి కానీ ఏది లేకుండెను. కాబట్టి ఆయన కోర్టు లోపల ఫైట్ చేసి పెన్షనర్లకు అందరికీ కూడా ఆయన పుణ్యమా అని చెప్పి ఈరోజు పెన్షనర్లకు అందరికీ వస్తున్నటువంటి పెన్షన్ అయితే ఏదైతుందో అది డిఎస్ నకారా గారి వల్లనే మేమందరం పెన్షనర్స్ పొందుతున్నాము. కానీ ఈ మధ్యనే అది అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే పెన్షనర్లకు అందరికీ కూడా ఇది భృతి కాదు, ఇది జీవిత హక్కు. ఇది పెన్షనర్లకు ఇచ్చేటటువంటి దయాదాక్షిణ్యం మీద కాదు, ఇది ప్రత్యేకంగా వారి యొక్క హక్కు. ఈ హక్కును ఎవరు కూడా కాదనడానికి వీల్లేదని చెప్పి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ మధ్యన 2025 మార్చి లోపల ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్లు ప్రత్యేకంగా పెన్షనర్స్కు 2026 జనవరి నుంచి ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్కు సంబంధించినటువంటి డిఆర్లు కానీ పీఆర్సీ కానీ వర్తిస్తాయి. కానీ అంతకన్నా ముందు రిటైర్ అయినటువంటి వాళ్ళు, అంటే జనవరి 2026 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు పీఆర్సీ కానీ డిఆర్లు కానీ చెల్లించబడవు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి అటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, పాత పద్ధతిని కొనసాగించాలని చెప్పి, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము మూకుమ్మడిగా సంతకాల సేకరణ చేసి ఆ యొక్క కొత్త విధానానికి వ్యతిరేకంగా మేము సంతకాల సేకరణ చేసి కలెక్టర్ ద్వారా భారత ప్రభుత్వానికి మేము వినతి చేస్తున్నాము. నా పేరు పెద్ది రమేష్. నేను తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అయితే ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 1/6/2026 నుండి
లోపల ఎవరైతే రిటైర్డ్ అయినరో వాళ్ళందరికీ పిఆర్సి డిఆర్ ఉండవు ఇప్పటి నుంచి అనేది ఒకటి చట్టాన్ని చేసిందనమాట. 1/6/26 తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇది ఒకటి డిఆర్ పిఆర్సి ఇస్తాము, మిగిలిన వాళ్ళకి ఇయ్యము అని ఒకటి చట్టం చేసింది. దానివల్ల ఏమవుతుందంటే 1/6/26 లోపల ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఎక్కువైంది కదా, దాని నుంచి ఎంతో ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ పిల్లల మ్యారేజ్లు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకో, ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. పెన్షనర్స్ అంటే దాదాపు 95% బీద వాళ్ళే ఉంటారు, ఎంప్లాయీస్ కదా, అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కదా, చాలా ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అయితే ఇటు దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుందని దేశం మొత్తం, మన భారతదేశంలో మొత్తము అందరూ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ ఈరోజు కలెక్టర్ గారికి, ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రంను సబ్మిట్ చేసినాం. అందరు పెన్షనర్స్ సిగ్నేచర్స్ గిట్ట పెట్టి ఈ పేపర్ గీట ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం అన్నమాట ఈరోజు. అయితే దీన్ని గౌరవ ప్రధానమంత్రి గారు మళ్ళీ ఆలోచన చేసి పెన్షనర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేక పాత పద్ధతి ఎట్లయితే ఉందో అట్లనే అమలు చేయాలని మా యొక్క కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. పెన్షనర్స్ అందరికీ కూడా పాత పద్ధతిలోనే పెన్షన్స్ని అమలు చేయాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వారికి పాత పద్ధతిలోనే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. పెన్షనర్ల ఐక్యత పాత పద్ధతిని కొనసాగించాలి. పెన్షనర్ల పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త విధానాన్ని రద్దు చేయాలి. పాత పద్ధతిని కొనసాగించాలి. పెన్షనర్ యొక్క పాత పద్ధతిని కొనసాగించాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.